తమ్నేల్ చూసి కంగారు పడకండి. నిజంగానే పవన్ కళ్యాణ్కి తను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఏం జరుగుతోంది అన్నది పెద్దగా పడుతున్నట్టు కనిపించట్లేదు. దాని కారణంగా క్షేత్రస్థాయిలో అనేక మంది జనసేన పేరు చెప్పుకొని యథేచ్ఛగా చెలరేగిపోతున్నారు. ఇప్పటికే పిఠాపురంలో జరుగుతున్నటువంటి ఇసుక మాఫియా వంటి వ్యవహారాల్ని స్వయంగా ఎస్విఎస్ఎన్ వర్మ బయటపెట్టారు. మిత్రపక్ష టీడీపీ నాయకుడు జనసేన పార్టీ నాయకులు సాగిస్తున్న ఇసుక దందాని ప్రత్యక్షంగా సాక్ష్యాలతో వెల్లడించే పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత మట్టి మాఫియా యథేచ్ఛగా చెలరేగిపోతుంటే దాన్ని ఏపీ హైకోర్టు ఆర్డర్తో నిలిపివేయాల్సి వచ్చింది. అంటే పిఠాపురంలో జనసేన పార్టీ నాయకులు సాగిస్తున్న దందాలు ఏ మోతాదులో ఉన్నాయో ఇలాంటివన్నీ చాటుతాయి. ఇప్పుడు అన్నింటికీ మించి రియల్ ఎస్టేట్ వెంచర్లలో కూడా జనసేన పార్టీ నేతల పర్సంటేజ్ పరంపర సాగిపోతుంది. తాజాగా ఎఫ్కే పాలెం అని పిఠాపురం రూరల్ మండలంలో ఉన్న గ్రామంలో జనసేన పార్టీ నాయకుడు ఒక వెంచర్ వేయడానికి తన వాటాగా తీసుకున్న సైట్ విషయం చాలా పెద్ద రాద్ధాంతం నడుస్తుంది. దీని చుట్టూ ఇప్పుడు ఒక వివాదం ముసురుకుంటోంది. జనసేన పార్టీలోనే ఆధిపత్య పోరుతో ఈ ఉదంతం వెల్లడైనట్టుగా కనిపిస్తోంది. జనసేన పార్టీలోని ఒకరి మీద ఒకరు తమ అవినీతి బండారాన్ని బయట పెట్టుకుంటున్నటువంటి తరుణంలో క్షేత్రస్థాయిలో జనసేన పార్టీ శ్రేణులు ఎంత యథేచ్ఛగా చెలరేగిపోతున్నారో స్పష్టం చేస్తున్నట్టు అవుతుంది. ఇదొకటే కాదు, ఇదేదో వ్యక్తులు వాళ్ళకు సంబంధించినటువంటి వ్యాపారులకు సంబంధించిన విషయమే అనుకుంటే, రెండో వైపు కొన్ని గ్రామాల్లో జనసేన పార్టీకి ఓటేయలేదు అనే కారణంతో దివ్యాంగ పెన్షన్లు పొందుతున్నటువంటి వాళ్ళకి నోటీసులు ఇచ్చి వేధించే ప్రయత్నం సాగుతోంది. గతంలో రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగుల పెన్షన్లో కోతేసేదానికోసం చంద్రబాబు సర్కారు ప్రయత్నం చేసింది. దాని మీద అనేక చోట్ల దివ్యాంగులు రోడ్డెక్కి నిరసనలు వ్యక్తం చేయడం, విపక్షాలు స్వరం పెంచడంతో ప్రభుత్వం వెనకడుగు వేసింది. నోటీసులు ఇచ్చినప్పటికీ ఆ ప్రయత్నాన్ని విరమించుకుంది. కానీ ఇప్పుడు స్వయంగా ఉప ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో కొన్ని గ్రామాల్లో మాత్రం నోటీసులు ఇచ్చి ఆ దివ్యాంగుల్ని హాస్పిటళ్ల చుట్టూ తిప్పుతున్నటువంటి వైనం చాలా విస్మయకరంగా కనిపిస్తుంది. గతంలో ప్రభుత్వం నోటీసులు ఇచ్చి ఎందుకు వెనకడుగు వేసింది, ఇప్పుడు పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గంలో దివ్యాంగుల పెన్షన్లు తొలగించే ప్రయత్నానికి ఎందుకు పూనుకుంటున్నారు అన్నది ఆసక్తికరమైనటువంటి విషయం. అది కూడా కొన్ని గ్రామాల్లో జనసేన పార్టీకి 2024 అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీ రాని గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళకే ఎక్కువ మందికి నోటీసులు ఇస్తున్నారు అనే ప్రచారం సాగుతోంది. నాగులాపల్లి ఇలాంటి అనేక గ్రామాల్లో జనసేన పార్టీ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కన్నా వెనుకబడింది. పవన్ కళ్యాణ్ అక్కడ భారీ తేడాతో వెనుకపడాల్సి వచ్చింది. అలాంటి గ్రామాల్లో ఉన్న భారీ సంఖ్యలో దివ్యాంగులకి ఇప్పుడు నోటీసులు ఇస్తున్నటువంటి వ్యవహారం చాలా పెద్ద రచ్చకు దారితీస్తుంది. ఇదంతా పవన్ కళ్యాణ్ కనుసన్నల్లోనే సాగుతుందా, ప్రత్యర్థి పార్టీకి మెజార్టీ కట్టబెట్టారు కాబట్టి వేధించే ప్రయత్నంగా చూడాల్సి ఉంటుందా, లేకుంటే జనసేన పార్టీ క్షేత్రస్థాయి నేతలు సాగిస్తున్న వ్యవహారమా అనే అనుమానం కూడా చాలా మందిలో కలుగుతుంది. ఇటీవల ఎండపల్లి అనే గ్రామంలో స్కూల్లో జరిగినటువంటి కుల వివక్ష ఉదంతం పవన్ కళ్యాణ్ని చాలా రకాలుగా ఇరకాటంలో నెట్టింది. ఆయనే పలుమార్లు దానికి వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. విద్యార్థుల చుట్టూ కుల రాజకీయాలా అంటూ మాట్లాడాల్సి వచ్చింది. ఇలాంటి ఉదంతాలు జరుగుతున్నప్పుడు ఆరంభంలోనే క్షేత్రస్థాయిలోనే పరిష్కారం కాకుండా దాన్ని మరింతగా రాజేయడం వల్ల నేరుగా అది పవన్ కళ్యాణ్ని తాకి ఆయనే ఎక్కట్లు పాలు కావాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఉదంతాలు కూడా చివరికి పవన్ కళ్యాణ్కి తల బొప్పి కొట్టించే వ్యవహారాలుగా మారినా ఆశ్చర్యపడాల్సిన పని లేదు. మరి ఇలాంటి పరిస్థితిని చక్కదిద్దే బాధ్యత ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న నాయకుడిగా పవన్ కళ్యాణ్దే కదా. ఎక్కడ ఏ తప్పిదం జరిగినా అది చాలా పెద్ద వివాదంగా మారేందుకు ఆస్కారం ఉన్న తరుణంలో జాగ్రత్తగా సాగాలి కదా. ఓటైనటువంటి వాళ్ళని వేధించడం, ఓటేసిన గ్రామాల్లో అనేక పేర్లతో భారీగా గుంజుకోవడం, ఇలాంటి ప్రయత్నం జనసేన పార్టీ నేతలే చేస్తుంటే మరి ఆ పార్టీ నిజంగా ప్రజల ఉద్ధరణ కోసం ఉన్నట్ట, పిఠాపురం నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా మారుస్తామన్న మాట నెరవేరుస్తున్నట్ట, లేకుంటే అక్కడ ఓటర్లని వేధించే ప్రయత్నంలో ఉన్నట్ట అనే అనుమానం కూడా కలగక మానదు. దీని మీద పవన్ కళ్యాణ్ జాగ్రత్తలు పడకపోతే
ఆ తర్వాత చేతులు కాలాక ఆకులు పట్టుకున్న పెద్ద ప్రయోజనం ఉండదు అనే మాట పిఠాపురం వాసుల నుంచే వస్తుంది.